ఇప్పుడు ఇదివరకు జగన్ దాన్ని తాడేపల్లిలో కలిపాడు కాసేపు, గుంటూరులో కలిపాడు కాసేపు, దాన్ని వీళ్ళు కోర్టులు అడ్డుపడటం వల్ల ఆగింది. లేకపోతే అది ఆటోమేటిక్ అది రాష్ట్రపు హక్కు దాన్ని. అదంతా ఎంత రాజధాని ఉండాలి. ఇప్పుడు విజయవాడకి ఇదివరకు ఉన్న 50 సీట్లు 67 చేశారు, 67 ఇప్పుడు 83 చేస్తున్నారు. ఈ వీళ్ళ చేతుల్లో ఉన్న చట్టమే కదా, దానికి ఎవడు కేంద్రం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని గ్రామాలు కలిపారు నిన్న విజయవాడలోను గుంటూరులోను వీటిలోను. అట్లా కలుపుకునే హక్కు వీళ్ళకే ఉంటది కదా, రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి. జగన్ చేస్తే వీళ్ళు పెంట చేస్తారు, వీళ్ళు చేసినప్పుడు ఏది చేయరు, వాళ్ళు చేయరు, జగన్ ఏం చేయడు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమో అట్లాంటి లిటిగేషన్ పెడతారు, వీళ్ళు మాత్రం వాళ్ళు చేసినప్పుడు లిటిగేషన్ పెడతారు. ఇప్పుడు ఆ లెక్కన విజయవాడ గుంటూరు ఈ ప్రాంతం అంతా కలిపేసి మున్సిపాలిటీ ఆల్రెడీ పదవీ కాలం కూడా పూర్తయిపోయింది. కాబట్టి ఈ టైంలో చట్టం చేస్తే కాదనే వాడేవాళ్ళు లేడు. ఏ చట్టాన్ని ఎవరిని అడగక్కర్లేదు, ఇక తీర్మానాలు ఏం చేయక్కర్లే. మామూలుగా అయితే ఆ మున్సిపాలిటీలో పంచాయతీలో కలుపుకునేటప్పుడు వాళ్ళు తీర్మానం చేయాలి, మేము దీంట్లో కలుస్తామని. లేదా ప్రభుత్వం మున్సిపాలిటీని మేము మిమ్మల్ని కలుపుకుంటామని అడిగితే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు. వాళ్ళు కాదు అంటే గనక రాష్ట్ర ప్రభుత్వం మేము కన్ఫర్మ్ చేస్తున్నాం మిమ్మల్ని కలిపేసామని చెప్తే కాదనడానికి లేదు. ఇవి రూలు, హక్కు ఉంటది. అంటే కిందోడి హక్కు పయ్యోడి హక్కు ఇట్లా ఉంటది. అలాగా వచ్చేటప్పుడు నువ్వు అట్ట చేసుకోవచ్చు. కానీ వీళ్ళు అనుమానం పడుతున్నారు కాబట్టి అసెంబ్లీ నుంచో తీర్మానం చేసి పంపించమనండి, దాన్ని విభజన చట్టంలో మెన్షన్ చేస్తూ కేబినెట్ ఓకే చేస్తుంది, కేంద్ర కేబినెట్. దాని పార్లమెంట్ లో విభజన చట్ట ప్రకారం ఆ రోజున మెన్షన్ అయినటువంటిది హైదరాబాద్ రాజధాని అని, విజయవాడకి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని అప్పుడు చెప్పాం కదా. ఆంధ్రప్రదేశ్ మేము